హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక మంచి ఫుడ్ ఫెస్టివల్ షార్ట్ అండి. ఫుడ్ ఫెస్టివల్ అని ఎందుకు అంటున్నానో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైద్ది. ఇది కేక్ చేసిందండి అమ్మమ్మ. మా హస్బెండ్ మొత్తం తినేసి నాకు టూ పీసెస్ ఉంచాడండి. సో ఏం చేద్దాం, తినేసాను అనమాట చక్కగా. అమ్మమ్మ కేక్ భలే చేస్తారండి. అమ్మమ్మ డేక్షా రొట్టె అంటారనమాట. ఇది వచ్చేసరికి కొరమీన్ చేపల పులుసు అనమాట. డాడీ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇది నేను రేపటికి తింటానమాట ఫ్రిడ్జ్లో పెట్టి. బికాజ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. పిన్ని బర్త్డే అనమాట. సో అమ్మమ్మ కేక్ చేసింది కూడా పిన్ని బర్త్డే అని చేసింది అనమాట. మార్నింగ్ పంపించింది కేక్ చేసి. సో ఇక్కడ నేను మా పిన్నికి అయితే స్వీట్స్ ఇచ్చేసాను. మా పిన్ని మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్ అండి, కలాకా అంటారు కదా. సో కేక్ తెస్తానంటే వద్దొద్దు, నాకు కేక్ వద్దు, స్వీట్సే కావాలి అని చెప్పింది అనమాట. సో అమ్మ కూడా వచ్చేసింది. అమ్మ అయితే చెల్లెల కోసం 2 చీరలు అయితే తీసుకొచ్చింది. అఫ్కోర్స్ 2 చీరలు మా పిన్నికి కాదండి, ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవే అని చెప్పించింది అనమాట. సో పిన్ని అయితే వాళ్ళ కొడుకుని అడుగుతుంది, ఏరా ఏం తీసుకోను ఈ రెండిట్లో అని చెప్పి. కొడుకు సెలెక్షన్ మీదకి ఒక శారీ అయితే సెలెక్ట్ చేసేసుకుంది అనమాట. సో మా కోసం చక్కగా బిర్యానీ చేశారండి. అస్సలు అమ్మమ్మ చేతి వంట ఇంకా చెప్పక్కర్లేదండి. ఆహా ఓహో మామూలు అద్భుతం కాదు. బిర్యానీ, గోంగూర, చికెన్ కర్రీ అండ్ రైతా. ఆబ్వియస్లీ అవి కామనే కదా, బిర్యానీ చేసుకుంటే చక్కగా అయితే మేము తినేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఫుడ్ ఫెస్టివల్ అన్నానో అర్థమైంది కదండి. మార్నింగ్ నుంచి అన్నీ ఒకేసారి వస్తున్నాయండి బాబు. ఫుడ్ పొద్దు నుంచి ఫుడ్తో చంపేస్తున్నారు అందరూ. సో చక్కగా ఇట్లయితే అమ్మమ్మ వడ్డిస్తుంది అనమాట అందరికీ. చక్కగా నేనైతే తినేస్తున్నాను. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దెన్.